కొనినా పరలోక జీవంబు మనకబును, పరలోక జీవంబు మనకబును.
పరిణయమాడగా రానుండెను. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదించెనుగా సుందరవతి సంగమ ప్రియుడేసుని పరిణయమాడగా రానుండెను. తొలగించుము నీ రాత్రి వలువలు, ధరించుము నీ దివ్యాంబరములు. తొలగించుము నీ రాత్రి వలువలు, ధరించుము నీ దివ్యాంబరములు. మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను. కురిపించును తన కృపదీవెనలు, కురిపించును తన కృపదీవెనలు. సుందరవతి సంఘమా ప్రియుడేసుని పరిణయమాడగా రానుండెను. విందువు పూరల మంగళ ధనులు, కందువు యేసుని సుందర రూపము. ఇందులో నీవు పాలుండెదవు, ఇందులో నీవు పాలుండెదవు. ఎందము సంతసమొదవును నిజము, ఎందము సంతసమొదవును నిజము. సుందరవతి సంఘమా ప్రియుడేసుని పరిణయమాడగా రానుండెను. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాచరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయ్యిండి పెళ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఈ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మానవాంగర స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియ సంగమా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము క్షేమమును అనుభవించి మరొకసారి ఈ రీతిగా దేవుని యొక్క మందిరములో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయనై ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని స్వాగతిస్తూ మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యథారీతిగా సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని వచనాలు క్రమంగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. 15వ వచనం నుంచి కూడా అట్టి క్రమం అనుసరించి
నేడు మన ధ్యాన నిమిత్తమై చదువుబడినటువంటి వాక్య భాగం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దేవుడు భూమికి మహారాజై ఉండగా మనం ఏమై ఉన్నాము. చదువుబడినటువంటి వాక్య భాగాన్ని అనుసరించి మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, దేవుడు భూమికి మహారాజై ఉండగా మనం ఏమై ఉన్నాం. ఈ విషయం మనకు అర్థం కాకపోతే ఈ భూమి మీద మన జీవితం వ్యర్థమవుతుంది. ఈ భూమి మీద మన జీవితం దీవెనకరంగా ఉండాలి అంటే మనం ఏమై ఉన్నామో, మన దేవుడు మహారాజై ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉండగా మనం ఏమై ఉన్నామో గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి మనం ఇంటిలో ఉంటాం. యజమానుడు ఆ ఇంటికి యజమానుడుగా గ్రహిస్తే తన బాధ్యతలు చక్కగా నెరవేరుస్తాడు. అలాగే యజమానురాలు, అలాగే బిడ్డలు, అలాగే మన ఇంటికి బంధువులు వచ్చారనుకోండి. వారు నేను ఈ ఇంటిలో బంధువురాలను అని గ్రహించినప్పుడు వారు కొంత లిమిట్లో ఉంటారు. కుటుంబీకుల్లాగా స్వేచ్ఛగా ఉండరుగా. అలాగే స్నేహితులు వచ్చినప్పుడు కొంత లిమిట్లో ఉంటారు. అదే స్నేహితుల ఇంటికి మనం వెళ్ళినప్పుడు మనం కూడా అట్లాగే లిమిట్గా ఉంటాం. అదే బంధువుల ఇంటికి మనం బంధువులుగా వెళ్ళినప్పుడు ఈ ఇంటిలో నేను బంధువుడను లేక ఈ ఇంటిలో నేను స్నేహితుడను అని గ్రహించుకొని మన యొక్క నియమావళిని మనం పాటిస్తాం. అలాగే ఇంటివారు అని అనుకున్నప్పుడు వారికి సర్వ స్వతంత్రం ఉంటుంది. వారు స్వేచ్ఛగా కుటుంబీకులుగా వ్యవహరిస్తారు. ఈ కుటుంబంలో కూడా యజమానుడుగాను, యజమానురాలుగాను, కుమార్తెలుగాను, కుమారులుగాను, పనివారుగాను, ఇట్లా ఎవరి బాధ్యతలు వారు చక్కగా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఆ ఇంటిలో మనం ఏమై ఉన్నాము అని మనం గ్రహించినప్పుడు. అలాగే ఈ భూమి మీద మనం ఏమై ఉన్నాం అనేది గ్రహించినప్పుడు దేవుడు మనల్ని ఈ భూమి మీద నియమించడానికి ఆయన చిత్తం ఏమైనదో మనం స్పష్టంగా గ్రహించుకోగలుగుతాము. ఆ ప్రకారంగా వ్యవహరించి దేవుణ్ణి మహిమపరచగలుగుతాము. దేవుని చేత మనము దీవించబడగలుగుతాము. అందుకొరకు నేను ఈ సమయంలో మీ ముందుకు ఈ యొక్క అంశాన్ని తీసుకుని వస్తూ ఉన్నాను. మొదటిగా భూమిపైన మన అధికారం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే 47వ కీర్తన 2వ వచనంలో, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఈ భూగోళం మీద ఉన్న సమస్తానికి మన దేవుడు ఏమై ఉన్నాడట? మహారాజు అయి ఉన్నాడు. రాజు కూడా కాదు, మహారాజు అంటే రాజులకు రాజు అయి ఉన్నాడు. మన దేవుడు ఈ భూమిని చక్కగా నిర్మించాడు, చక్కగా సృష్టించాడు, అందమైన రీతిలో సృష్టించి ఆయన చూచినప్పుడు చాలా మంచిదిగా చూసినాడు, సంతోషించినాడు. అలాంటి దేవుడు ఈ భూమికి మహారాజు అయి ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఆది నుండి కూడా. ఈ భూమి మీద ఆయా దేశాలలో రాజులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు. కొంతకాలమే వారికి అధికారం, కొంతకాలమే. కానీ మన దేవుడు ఈ భూమికి మహారాజు అయి ఉన్నది ఎప్పటి నుంచి అంటే ఆది నుంచి, ప్రారంభం నుంచి చివరి వరకు. అందుకనే మన దేవుడు ఆదియు అంతము అయి ఉన్నాడు. వేటికి? సమస్తానికి ఆయనే ఆది అయి ఉన్నాడు, సమస్తానికి ఆయనే అంతమై ఉన్నాడు. కానీ ఆయనకు మాత్రం ఆది లేదు, అంతం లేదు. మన దేవుడు చాలా విచిత్రమైన వాడు కదూ. మన దేవునికి మాత్రం ఆది లేదు, అంతము లేదు. కానీ అట్టి దేవుడు అన్నిటికీ ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు. ఇది మనం స్పష్టంగా గ్రహించుకోవాలి.
కాబట్టి అట్టి మన దేవుడు ఈ భూమికి ఆరంభం నుంచి మహారాజు అయి ఉన్నాడు. అట్టి మహారాజు అయిన దేవుని బిడలముగా మనము ఈ భూమి మీద ఏమై ఉన్నాం? అది ప్రశ్న. తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్య భాగములో సాతానుడు ఈ భూమి మీద ఏమై ఉన్నాడో వాని మాటల్లోనే మనం చూస్తాం. యేసు ప్రభుని శోధించేటటువంటి క్రమంలో వాడి మాటను బట్టి ఈ భూమి మీద సాతానుడు ఏమై ఉన్నాడో లేక లోకాధికారిగా ఉన్నట్టుగా మనం గ్రహించగలుగుతాం. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుంచి, అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. వాని మాటల్లోనే చెబుతున్నాడు, ఈ యొక్క అధికారం నాకు ఇయ్యబడి ఉన్నది. ఎట్లా ఇవ్వబడిందంటే మరలా నేను ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వారికి నేను ఇవ్వవచ్చు. అంత అధికారం, అలాంటి అధికారం నాకు దేవుడిచ్చాడు. కాబట్టి నీవు ఒక్కసారి నాకు సాగిల పడితివా నేను నీకు ఇచ్చేస్తా. ఈ లోకరాజ్యములను వాటి మహిమను అధికారాన్ని నీకు ఇచ్చేస్తానని ఆనాడే యేసు ప్రభువు శోధించినాడు. యేసు ప్రభు ఆ శోధనను జయించినాడు. అయితే వాడు ఆ శోధన అట్టే దాచిపెట్టి ఉన్నాడు. ఎప్పటి వరకు దాచిపెట్టాడంటే, వాడు పరలోకములో మిఖాయిలతో యుద్ధం చేసి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకారంగా యుద్ధము చేసి ఓడిపోయి భూలోకానికి త్రోసివేయబడినప్పటికీ క్రీస్తు విరోధి ఈ ప్రపంచానికి రాజు అయ్యేటటువంటి ప్రారంభ క్షణాలుగా ఉంటాయి. అప్పుడు తనకు ఉపయోగపడే వ్యక్తి వాడేనని గ్రహించి, మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ అధ్యాయం చదివితే, అప్పుడు సాతానుడు, భూమి మీదకి పడవేయబడిన సాతానుడు అప్పుడు క్రీస్తు విరోధికి తన అధికారమును, తన సింహాసనాన్ని, ఈ లోకరాజ్యములన్నిటినీ కూడా అప్పగిస్తాడు. నాడు యేసయ్యకు పెట్టిన ఆ శోధన రేపు క్రీస్తు విరోధికి శోధన కాదు, అది ఒక బహుమానంగా ఇచ్చేస్తాడు సాతానుడు. క్రీస్తు విరోధిని ఆ రీతిగా వాడుకుంటాడు. 7 సంవత్సరాలు ఈ ప్రపంచం మీద భయంకరమైన పరిపాలన సాగిస్తాడు. కనుక ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో సాతానుడు ఏమై ఉన్నాడు? ఈ భూమి మీద అధికారి అయి ఉన్నాడు. ఈ భూమి అంతటికీ అధికారి అయి ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? మహారాజు అయి ఉన్నాడు. సాతానుడు ఏమై ఉన్నాడు? అధికారి అయి ఉన్నాడు. పేతురు ఒకనాడు దేవుడు, మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే 19వ వచనం నుంచి, పేతురు నీ చేతికి నేను తాళములు ఇస్తాను, పరలోకపు తాళము చెవులు ఇస్తాను. భూమి మీద నీవు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, భూమి మీద నీవు దేన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది అని చెప్పి, మనం ఇప్పుడు యెరూషలేముకు వెళుతున్నాము, అక్కడ మనిషి కుమారుని పట్టుకుని బహు శ్రమల పాలు చేసి సిలువ వేసి చంపేస్తారని చెప్పాడు. వెంటనే పేతురు ఏం చేశాడు? ప్రభు చెయ్యి పట్టుకొని, ప్రభువా నీకది దూరమవునుగా కానీ గద్దించడం మొదలుపెట్టాడు. వెంటనే యేసు ప్రభు పేతురుతో ఏమన్నాడు? సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను ఆలోచించుచున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించకుండా ఉన్నావు అన్నాడు. ఎవరినన్నాడు సాతాను అని? పేతురునే అన్నాడు. ఆ 2 వచనాల పైనే పేతురుని ఏమన్నాడు? పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. అంతే, పరలోకపు తాళపు చెవులు తీసుకున్నాడు పేతురు. ఇక ప్రభువుని గద్దించడం మొదలుపెట్టాడు. అంతే కదా. పెళ్ళైపోతుంది, కొత్తగా ఇంటికి వెళతారు కోడళ్ళు, అత్తగారు మంచి మనసుతో తాళాలు ఇస్తుంది. ఇక ఆ కోడలు అత్త మీదే పెత్తనం చేయడం మొదలు పెడుతుంది. మన్నించండి స్త్రీలు నన్ను, అందరూ ఎందుకు చెప్తున్నానంటే,
అధికారం ఇస్తే చాలు, తాళం ఇస్తే చాలు. ఒక మొక్క ఇచ్చాడు యూదా ఇస్కరియోతుకి యేసు ప్రభు రాత్రి భోజనం అప్పుడు. వాడు మొక్క పుచ్చుకోగానే సాతానుడు వానిలో ప్రవేశించి అప్పటి నుండి ప్రభుని అప్పగించడానికి సమయము వెతుకుచూ ఉండాను. మొక్క పుచ్చుకోగానే యూదా ఇస్కరియోతుకి సాతాను ఆలోచన, పరలోకపు తాళపు చెవులు ఇవ్వగానే పేతురికి దేవుని మీద పెత్తనం. అట్లాగే సాతానికి లేక లూసిఫర్కి పరలోకంలో అధికారం ఇచ్చాడు. నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి ఈ భూగోళం మీద అక్కడ మొదటి సృష్టిలో సాతానికి అధికారం ఇచ్చాడు. ఇవ్వగానే దేవుని కంటే పైగా తన సింహాసనాన్ని పెట్టుకోవాలని అతిశయించి గర్వించి పతనమైనాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారంగా లూసిఫర్కి దేవుడు పరలోకంలో అధికారం ఇవ్వగానే వాడు సాతానుగా మారిపోయినాడు. పేతురికి పరలోకపు తాళపు చెవులు ఇవ్వగానే సాతానుగా మారిపోయినాడు. యూదా ఇస్కరియోతుకి మొక్క ఇవ్వగానే క్రీస్తుకి విరోధి అయిపోయినాడు. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి అధికారం ఈ భూమి మీద మనం ఏమై ఉన్నామో అది గ్రహించి ఆ మేరకే మనం జీవించాలి. కానీ మించి జీవించామంటే పేతుని జ్ఞాపకం చేసుకోవాలి, యూదా ఇస్కరియోతుని జ్ఞాపకం చేసుకోవాలి, సాతానుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ మనం ఏమై ఉన్నాం ఈ భూమి మీద? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏం చెప్పాడండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి. దేన్నండి? భూమిని మనం లోబర్చుకోవాలి. భూమికి మనం లోబడిపోవడం కాదు. భూమాత అంటూ లేక ఇంకేదో అంటూ భూమికి మనం లోబడిపోవడం కాదు. భూమిని మనం లోబర్చుకోవాలి. ఈ భూమి పాడి పంటలు ఎట్లా ఇస్తుంది, ఈ భూమి వ్యవసాయం చేస్తే ఎట్లా పంటలు మనకిస్తుంది, ఈ భూమి మనకు క్షేమదాయకంగా ఎట్లా ఉంటుంది, ఈ భూమి మనకు మరి అవసరమైన ఆక్సిజన్ ఇవ్వడానికి ఈ అడవులు చెట్లు ఎట్లా ఉండాలి, ఇవన్నీ మనం గ్రహించుకొని ఆ రీతిగా భూమిని నడిపించుకొని ప్రతిఫలము మనం అనుభవించాలి. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా మనం ఈ భూమి మీద ఏలికలమై ఉన్నాము, అంటే పాలకులమై ఉన్నాము. ఈ భూమి మీద మనము పాలించువారమై ఉన్నాం. మనకు రాజ్యము లేదు, రాష్ట్రము లేదు, కనీసం జిల్లా అధికారులం కూడా కాదు. కానీ దేవుడు మనల్ని ఎక్కడ పుట్టించాడో, దేవుడు ఎక్కడ మనల్ని ఉండమంటున్నాడో ఆ ప్రాంతమును, ఆ భూమిని ఏలుటకు మనకు అధికారం ఇచ్చాను. ఆ ప్రాంతంలో ప్రకృతిని మనము కాపాడవలసిన బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. ఈ బాధ్యతను ప్రతి మనిషి కానీ గుర్తించినట్లయితే ప్రపంచం అంతా మరలా దేవుడు ఆనాడు చేసిన సృష్టిలాగా మారిపోతుంది. ఆ విషయం గ్రహించక మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు నివాసయోగ్యమైనదిగా దేవుడి యొక్క సృష్టిని చేస్తే నివాసయోగ్యము కానిదిగా మార్చేసుకుంటున్నాడు మానవుడు. కారణం, ఈ భూమి మీద వాడు ఏమై ఉన్నాడో వానికి తెలియదు కనుక అరణ్యాలు నరికేస్తున్నాడు, ప్లాస్టిక్తో సముద్రాన్ని నింపేస్తున్నాడు, కలుషితంతో సమస్త ఆహార పదార్థాలు నింపేస్తున్నాడు. ఏమి తినేదానికి లేదు, ఏమి తాగడానికి లేదు, గాలి పీల్చడానికి లేదు, గాలిలో కరోనా వైరస్ అంటున్నారు. ఇక ఏమిటి మన జీవితం? గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంది. అందువలన ఉత్తర ధ్రువంలో మంచు ఖండాలు కరుగుతున్నాయి. అవి కరిగి నీళ్లు సముద్రంలో పడుతున్నాయి, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి, తీర ప్రాంతాలు మునుగుతున్నాయి. అరణ్యాలు నరకడం ఏమిటి, సముద్రము దగ్గర తీర ప్రాంతాలు మునిగిపోవడం ఏమిటి? ఇదంతా గ్లోబల్ మనం అంటాం కదా, పర్యావరణ విపత్తు. కాబట్టి మన యొక్క బాధ్యత ఏమిటి? ఈ భూమి మీద మన బాధ్యత ఏమిటి? మన ఇంటిలో బాధ్యతలు మనం గ్రహించాలి, సమాజంలో మన బాధ్యత ఏమిటో మనం గ్రహించాలి, సంఘంలో మన బాధ్యత ఏమిటో మనం గ్రహించాలి. అలాగే ఈ భూమి మీద సార్వత్రికంగా ఈ భూమి మీద మన బాధ్యత ఏమిటి అది గ్రహించినప్పుడు, ఆ రీతిగా భూమిని మనం కాపాడుకుంటున్నప్పుడు
దేవుడు మనకు ఏ రీతిగా నివాసయోగ్యమైనదిగా ఈ భూమిని నిర్మించి ఇచ్చాడో మరలా అలాంటి భూమిని మనం చూడగలుగుతాం. ఆ రీతిగా మానవుడు ప్రయత్నం చేయడం లేదు, ఆలోచన చేయడం లేదు. కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడు, పనికి రాకుండా చేసుకున్నటువంటి ఈ యొక్క భూమిని ఆకాశాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే ఈ భూమి ఆకాశము లయమైపోతుంది, క్రొత్త భూమి క్రొత్త ఆకాశము మరలా వస్తుంది. అంత అవసరం వచ్చింది. అంటే దేవుడు నాడు సృష్టించిన భూమి ఆకాశమును ఇక పనికి రాకుండా చేసేసుకుంటున్నాడు మానవుడు. అందుకని దేవుడు మరలా నూతన భూమిని నూతన ఆకాశమును సృష్టించి తీసుకుని రావాల్సినటువంటి పని దేవునికి ఏర్పడింది. మన దేవుడు ఏ భూమికి మహారాజు అయి ఉన్నాడో ఆ భూమి మీద మన బాధ్యతను గ్రహించకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, మనమంటే మనమే కాదు, ఆది మానవుడి నుంచి క్రీస్తు రాకడ వరకు ఉండే మానవుని వరకు అన్నమాట, వీరందరూ గ్రహించకుండా నిర్లక్ష్యంగా ఉన్న కారణాన మన నివాసయోగ్యమైన ఈ భూమిని మనం నివాసయోగ్యము కానిదిగా మార్చుకుంటూ మన జీవితాల్లో అన్ని కష్టాలను నష్టాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. అందుకనే ఆదికాండం 6వ అధ్యాయం 5-8 వచనాల వరకు చూస్తే జలప్రళయం దేవుడు ఎందుకు నడిపించాడు, జలప్రళయం రప్పించి ఎందుకు మనిషిని లయపరిచాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి, నరుల చెడుతనము భూమి మీద చిన్నది కాదు గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. దేవుడు చేసినటువంటి నరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ప్రతిగా భూమి మీద వారు లయమైపోయేటటువంటి పరిస్థితి కల్పించుకున్నారు. కనుక నాడు దేవుడు జలప్రళయముతో ఊపిరి గల మానవుడిని నశింపజేశాడు. నేడు ఏం చేస్తున్నాడు, జలప్రళయము నేను మరలా రప్పించనని అప్పుడు నోవహుతో నిబంధన చేసిన దేవుడు దాన్ని మర్చిపోలే, ఉల్లంఘించడంలే. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే జలప్రళయం రప్పించడంలే, వైరస్ ప్రళయం రప్పిస్తున్నాడు, కరోనా ప్రళయం రప్పిస్తున్నాడు. ఫస్ట్ బెల్లు, సెకండ్ బెల్లు, థర్డ్ బెల్లు జలప్రళయం రప్పించకుండా దేవుడు వాగ్దానం నిలబెట్టుకొని వైరస్ ప్రళయం, కరోనా ప్రళయం రప్పిస్తున్నాడు. జన నష్టం కలుగుతూ ఉంది. ఏ మనిషికి ఆ మనిషి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముతో ఆదికాండం 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా విషయాల్లో అబ్రహాం బతిలాడితే 50 మంది దగ్గర నుంచి 10 మంది దగ్గర వరకు బతిలాడాడు. అయ్యా 10 మంది నీతిమంతులు ఉంటే దేవుడు చెప్పాడు, 10 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి నేను ఆ పట్టణాలు కాపాడుతాను అన్నాడు. ఇప్పుడు నెల్లూరు పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి పట్టణము కాపాడబడాలి. అలాగనే ప్రపంచంలో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో 10 మంది సత్క్రైస్తవులు ఉంటే దేవుడు వారిని బట్టి లయము చేయకుండా కాపాడుతాడు. సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడు, నీతిమంతుడిగా చెప్పబడినవాడు. లోతు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ పట్టణాలు నేను దహించి వేస్తాను. 10 మంది కూడా లేరు అక్కడ, లోతు కుటుంబం తప్ప. ఆ నీతిమంతులను కూడా కాపాడాలి, నశింపజేయకూడదు. అందుకనే నీవు ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు మేము ఈ పట్టణాలు ఏమి చేయలేము. దేవుడు నీతిమంతుల్ని ఎవరిని కూడా నాశనం చేయడు. ఆయనకి కావాలి వారు ఈ భూమి మీద ఉప్పు వంటి వారుగా, వెలుగు వంటి వారుగా జీవించడానికి అట్టివారు దేవునికి అవసరం. కనుక వారిని కాపాడుకుంటాడు దేవుడు. వారిని కాపాడుకోవడానికి ఎన్ని గొప్ప కార్యాలను చేస్తాడు. కాబట్టి ఇక్కడ జలప్రళయం రప్పించాడు నాడు. ఎందుకంటే వారు భూమి మీద వారు ఏమై ఉన్నారో గ్రహించక బాధ్యత రహితంగా వ్యవహరించారు గనక ప్రతిగా జలప్రళయంలో నశించిపోయారు. నేటికి మానవ సమాజం బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉన్న కారణాన ఈ భూమి పట్ల, ఈ ప్రకృతి పట్ల, ఈ సృష్టి పట్ల దేవుడు ఆయన బాధపడుతూ ఉన్నాడు.
కనుకనే ఈ యొక్క విపత్తులు, ప్రళయాలు, వైరస్లు, మరి ఇలాంటి మరణ మృదంగం మోగించబడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కలవరం కదూ. ఈరోజు పేపర్లో, టీవీలలో ఆ వర్తమానాలు వింటూ ఉంటే, వాక్యాలు వింటూ ఉంటే క్రిస్మస్ పండుగ కూడా మనం జరుపుకోగలమా లేమా, నూతన సంవత్సర పండుగ జరుపుకోగలమా లేదా, ఈ కలవరం. మరి జనవరి నుంచి ఏప్రిల్ దాకా 3వ థర్డ్ వేవ్ వస్తుందట, కంట్రోల్ చేయలేరట. ఎన్ని మాటలు వింటున్నాం, ఎన్ని భయాలు, ఎన్ని ఆందోళనలు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని చక్కబెట్టుకోకపోతే ప్రయోజనం ఏమిటి? ఎక్కడ ఏమి జరుగుతుందో ఏమి అర్థం కాని పరిస్థితి, ఎప్పుడు ఎవరికి ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనల్ని ఆవరిస్తూ ఉంటే మనం ఇంకా నిర్లక్ష్యం ఉంటే ఎట్లా? ఇంకా మన జీవితాలు మార్చుకోకపోతే ఎట్లా? మొట్టమొదట ఈ భూమి మీద దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు? ఏ అధికారం ఇచ్చాడు? మనల్ని అధికారులుగా చేశాడు. మనకు రాజ్యం లేకపోవచ్చు, రాష్ట్రం లేకపోవచ్చు, మనం పుట్టి పెరిగిన ప్రాంతం, మనం నివసిస్తున్న ప్రాంతం మీద మనకు బాధ్యత ఉంది. ఆ ప్రాంతాన్ని శుభ్రంగా, ప్రకృతిని అన్ని విషయాల్లో చక్కపరచుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎరిగిన వారు చాలామంది చెట్లు నాటుతారు, శుభ్రంగా ఉంచుకుంటారు, ఆ ప్రాంతంలో చక్కగా పచ్చదనంగా అన్నీ చక్కగా శుభ్రంగా ఉండేటట్టు చేసుకుంటారు, ప్రతిగా ఆరోగ్యంగా ఉంటారు, మన మేలు కొరకే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క విషయాలు ఇంటిలో ఏమై ఉన్నామో గ్రహించుకుంటున్నాం, కానీ భూమి మీద మన మహారాజు అయిన దేవుడు ఆయన మనల్ని పెట్టిన భూమి మీద ఏమై ఉన్నామో బాధ్యత గ్రహించుకొని వ్యవహరించబద్దులమై ఉంటున్నాము. కానీ ఇక్కడ దేవుడు 21వ వచనం చూచినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, అలాంటి భూమి మీద భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. ఏ భూమికి దేవుడు మహారాజు అయి ఉన్నాడో ఆ భూమి మీద దేవుడు మనల్ని నిర్మించి తన రూపములో మనం సృష్టించి ఆహారం ఇచ్చి పోషించి తన రక్తమిచ్చి తన సొత్తుగా చేసుకుని మనల్ని కాపాడుతూ ఉండగా ఈ మానవ సమాజంలో ఎలాంటి వారు ఉన్నారట? భూమిని వణికించునవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. ఆ 2 వచనాలు చదవకుండా ఆలోచన చేస్తే మన దేవుడు ఈ భూమికి మహారాజు అయి ఉండగా అలాంటి మన దేవుని యొక్క భూమి మీద వణికించేవా, మోయలేనివా, అవి ఎంత చెడ్డవి అని మనం అనుకుంటాం. ఆ తర్వాత వచనాలు చదివితే అందులో ఎవరున్నారో మనకు అర్థమవుతుంది. అవి ఏవనగా 22వ వచనం, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెళ్లి అయిన స్త్రీ, యజమానురాలకి హక్కుదారురాలైన దాసి. ఇక్కడ 4 చెప్పాడు. ఈ 4 భూమి మోయలేవు, అందులో 3 మాత్రం భూమిని వణికిస్తాయట. చెప్పినటువంటి 4 మాత్రం భూమికి భారం, భూమి మొయ్యలేదు. ఎంత బరువు మోస్తా ఉంది భూమి. మనం 70 కేజీలు, 60 కేజీలు, 100 కేజీలు ఇవన్నీ కాదు, మన బిల్డింగ్లు కాదు, మన బ్రిడ్జీలు కాదు, మన వాహనాలు కాదు, అన్నిటినీ మోయగలదు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి 4 మాత్రం మోయలేదు. ఎన్ని లక్షల టన్ను మట్టినైనా, కొండలైనా, రాళ్ళనైనా మోయగలదు. కానీ ఈ 4 వ్యక్తులు మాత్రం, ఈ 4 జాబితాల్లోని వ్యక్తులు మాత్రం భూమి మోయలేదు. భూమికి కూడా కష్టం, ఇష్టం లేదు. అలాగే ఆ 4 3 మాత్రం భూమిని వణికిస్తాయట. ఆ ముగ్గుని చూస్తే మాత్రం భూమి వణికిపోతుంది, భూకంపం వచ్చినట్టుగా. దానికి షివరింగ్ వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి టైం దాటితే షివరింగ్ వస్తుంది, చెమటలు పడతాయి కదా. వెంటనే ఇక అది ఎంతైనా సరే, అది ఏమైనా సరే తినేయాలి. అట్లాగే ఈ 4 ముగ్గుని కానీ చూస్తే భూమికి షుగర్ వచ్చినట్టే, వణికిపోతుంది అన్నమాట. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేమిటో మనం చూద్దాం. మొదటిగా వణికించేవి, మోయలేనివి 3 చూద్దాం. ఆ మిగిలినదే వణికించనిది, మోయలేనిదిగా మిగిలిపోతుంది. మొదటి విషయం, రాజరికమునకు వచ్చిన దాసుడు. ఈ రాజరికమునకు వచ్చిన దాసుడు భూమి మొయ్యలేదు, ఆ దాసుడిని భూమిని వణికిస్తాడు.
రాజరికమునకు ఏమైనా దాసుడు వచ్చాడు అనుకోండి, రాజ్యానికి అధికారిగా. ఇప్పుడు మన భారతదేశానికి ఒక రాజు వచ్చాడు అనుకోండి, ఒక దాసుడు, అప్పుడు మన దేశం ఏమైపోతుంది? వణికిపోతుంది. ఆ వ్యక్తిని మన భారతదేశం మొయ్యలేదు. అర్థమవుతుందా? భూమి మీరు మోస్తారు, మనం మోస్తామేమో కానీ భూమి మొయ్యలేదు. మనం వణుకుతున్నట్టుగా భూమి కూడా వణుకుతూ ఉంది. నేను ఉదాహరణ చెబుతున్నాను. కాబట్టి దాసుడు రాజరికమునకు వచ్చిన దాసుడు నాటి నుంచి నేటి వరకు ఇక ముందు కూడా ఏ దేశానికైనా రాజు ఒక దాసుడిగా వచ్చాడంటే ఆ రాజ్యము వణుకుతుంది. అతన్ని మొయ్యలేదు, అలాంటి వ్యక్తుల్ని మొయ్యలేదు. హిట్లర్ని, జర్మనీలో హిట్లర్ ఒక నియంత, మొయ్యలేదు అతన్ని. అది భూమిని వణికించినాడు, ప్రపంచ యుద్ధాలు రప్పించినాడు. ప్రపంచంలో ప్రజలు వణికిపోయినారు. యూదులు లక్షల మందిని వారిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేసినాడు. భూమి వణికింది. అలాంటి నియంతలు ఎంతమంది వచ్చి వెళ్ళారో వారందరి ద్వారా భూమి వణికించబడింది. యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, అనేక లక్షల మంది ప్రజలు నశించిపోయారు. కనుక రాజరికమునకు వచ్చిన దాసుడు భూమిని వణికించును గనుక అతడిని, అలాంటి వారిని భూమి మొయ్యలేదు. ఇజ్రాయేలీలు సౌలు రాజుని కోరుకున్నారు. దేవుడు సమూయేలు ద్వారా చెప్పాడు అది పరిపాలన కఠినంగా ఉంటుందని. అయినా పర్వాలే, లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, ఆయన మా ముందు వస్తాడు. సరే చెప్పడం అయితే చెప్పాము, వాళ్ళు కోరుకున్నారు, ఇచ్చే అన్నాడు దేవుడు. గాడిదలు మేపుకోవడానికి వచ్చినటువంటి సౌలు వారికి రాజు అయ్యాడు. వీరిని గాడిదలుగా పాలించాడు, ప్రజల్ని గాడిదలుగా లెక్కించి పాలించాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలి, మనకు ఎలాంటి వారు రాజులుగా ఉండాలి, ఎలాంటి వారు పాలకులుగా ఉండాలి. వారు ఎవరైనా సరే ప్రజల మీద ప్రేమ కలిగిన వారు. కాబట్టి మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏమిటి? ఈ భూమి మీద మనం ఏమై ఉన్నాం? మంచి పాలకులను మనము ఎన్నుకొన్న బద్దులమై ఉంచు ఉన్నాము. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం చూస్తే, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? సైతాన్ని గురించి చెప్పినటువంటి మాట, క్రీస్తు విరోధుని గురించి చెప్పినటువంటి మాట. భూమిని వణికించి రాజ్యములను, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? ఎవరు? సాతానుడు, క్రీస్తు విరోధుడు. అలాగే దాసులైన వారు భూమి మీద రాజులుగా ఏర్పడితే, ప్రధానమంత్రులుగా ఏర్పడితే, పాలకులుగా ఏర్పడితే వారు భూమిని వణికిస్తారు, కంపింపజేస్తారు. ప్రజలు నశించిపోతారు, బహుశ్రమల పాలవుతారు. అయితే ఇక్కడ ఒక సందేహం మనకు రావచ్చు బైబిల్ బాగా చదివే వారికి. మరి బబులోను దేశంలో యోసేపు, దానియేలు వారు దాసులుగా అమ్మబడ్డారు, దాసులుగా కొనిపోబడ్డారు. వారు ఆ దేశాలకి ప్రధానమంత్రులుగా ఉన్నారు. కరువులో కూడా బబులోను దేశం క్షేమాన్ని అనుభవించింది. మరి ఇది ఏమిటి అని అంటారా? వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక వారు ఎక్కడ ఉంటే అక్కడ క్షేమమే. అబ్రహామా, నీవు అడుగుపెట్టు చోటనెల్లా నేను నిన్ను దీవిస్తాను, నిన్ను దీవించువారు నేను దీవిస్తాను. యోసేపును బట్టి పోతిఫరు కుటుంబాన్ని దీవించాడు. యోసేపును బట్టి చెరసాల్లో క్షేమం ఇచ్చాడు. యోసేపును బట్టి ఆ దేశానికి క్షేమం ఇచ్చాడు. దానియేలును బట్టి ఆ దేశానికి క్షేమం ఇచ్చాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన మనం, మన ఇంటిలో మనం ఉంటే మన ఇంటికి ఆశీర్వాదం, సమాజంలో ఉంటే సమాజానికి ఆశీర్వాదం, సంఘములో సంఘానికి ఆశీర్వాదం, భూమికి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాము. అందుకని మనం ఈ లోకానికి ఉప్పు వంటి వారం, ఈ లోకానికి మనం వెలుగు వంటి వారముగా చేశాడు దేవుడు మనల్ని. ఏ భేదం లేదు, ఆయన రక్తంలో మనందరినీ కడిగినాడు. ఈ లోకానికి మనం అందరం ఉండాలి. అయితే మన బాధ్యత మనం గుర్తించాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరికి ఓటు వేయాలి ఆలోచన చేయాలి. మిగిలినప్పుడు ఈ ప్రాంతానికి నా బాధ్యత ఏమిటి? ఎందుకంటే ఈ ప్రాంతానికి నా దేవుడు మహారాజు అయి ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో దేవుడు నన్ను పెట్టాడు. ఈ ప్రాంతాన్ని నేను, ప్రకృతిని కానీ భూమిని కానీ నేను చక్కగా వ్యవహరించాలి, నా మటుకు నేను జాగ్రత్తగా ఉండాలి అని మనం మన బాధ్యతను గుర్తించాలి. సమయాన్ని బట్టి నేను త్వరగా ముగిస్తాను. రెండవ విషయం, భూమిని వణికించేది, భూమి మోయలేనటువంటి 3 విషయాల్లో మొదటిది రాజరికమునకు వచ్చిన దాసుడు. రెండవది కడుపు నిండా అన్నము కలిగిన
భాగ్యవంతుడు, కడుపు నిండా అన్నము తినిన ధనవంతుడు. ఏముంది అక్కడ? అబ్బో, కడుపు నిండా అన్నము తినిన మూర్ఖుడు. ఇక వాని గురించి బైబిల్లో ఎన్నో ఉన్నాయి. తివిరి ఇసుకున్న తైలము తీయవచ్చును కానీ మూర్ఖుని మనసును మనము రంజింప చేయలేము. తాను పట్టిన కుందేటికి ఎన్ని కాళ్ళు అంటాడు? 3 కాళ్ళే అంటాడు. అరే 4 ఉన్నాయి లెక్కించరా అంటే ఆ 4 చేత్తో పట్టుకుని కూడా 3 అంటాడు. అరే 4 ఉన్నాయరా, నా కంటికి 4 కనబడుతున్నారంటే నా కంటికి 3 కనబడుతున్నాయి అంటాడు. అలాంటి వాడనమాట మూర్ఖుడు. ఈ మూర్ఖుడిని కూడా మనం భరిస్తాం. మన ఇళ్లలో ఎవరైనా మూర్ఖులు ఉంటే, మన సమాజంలో ఎవరైనా మూర్ఖులు ఉంటే మనం భరిస్తాం. మూర్ఖులు మనం భరిస్తాం, ఇంక తప్పదు. ఇంటి వారము, బంధువులము, స్నేహితులము, సమాజంలో ఉన్నాం అన్నట్టుగా. కానీ భూమి మాత్రం భరించలేదు, అది మొయ్యలేదు. భూమి మొయ్యలేనిది మూర్ఖుడు. భూమిని వణికించు వారిలో మూర్ఖుడు కూడా ఉన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే, మూర్ఖుడు కలహమును పుట్టించును. మూర్ఖుడు కలహమును పుట్టించును. ఇక అలాంటి వారిని భూమి మోస్తుందా? భూమికి ఇష్టంలే, భూమిని వణికింపజేస్తాడు. ఒక రాజ్యానికి ఒక మూర్ఖుడు ఉంటే చాలు పొరుగు రాజ్యంతో యుద్ధం చేయడానికి. ప్రపంచ యుద్ధం జరిగించడానికి ఒక 5 మంది ఉంటే చాలు మూర్ఖులు. ఈ 5 అగ్రరాజ్యాలు మూర్ఖులు ఉంటే ఇక ప్రపంచ యుద్ధమే. కాబట్టి మనలోని మూర్ఖత్వాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ భూమి మీద మనం మూర్ఖులముగా పుట్టించబడలే, సృష్టించబడలే. ఆయన పోలికలో, ఆయన యొక్క స్వరూపములో మనం సృష్టించబడ్డాం. మన దేవుడు దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికుడు. కాబట్టి మనం మూర్ఖత్వాన్ని కలిగి ఉండకూడదు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక మూర్ఖురాలు ఉంది. ఎవరు ఆమె? ఎవరికి భార్య? యోబుకి భార్య. భూమి యందంతటిలో అతని వంటి భక్తుడు ఎవరూ లేరని దేవుని చేత చెప్పబడినటువంటి యోబు భార్య ఎవరో? మూర్ఖురాలు. ఎందువల్ల? ఏమనింది? నీవు యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి చచ్చిపో, నువ్వు చచ్చిపో అనేవాళ్ళు ఎవరు? చెప్పు, ఏమండి? మూర్ఖులు. మనం మూర్ఖులం కాకపోయినా ఆ క్షణానికి మనం మూర్ఖులమే. ఆ మాట అంటే, అయ్యా యోబు గారు, అరికాల నుంచి నెండింత వరకు నీ కురుపులు ఉన్నాయి, వాసన వస్తూ ఉంది, చర్మం పగిలిపోయి ఎముకలు కనబడతా ఉన్నాయి, బూడిద వేసుకొని నువ్వు చిల్లపెంగి పెట్టుకొని గీక్కుంటూ ఉన్నావు, నిన్ను చూచినటువంటి యవనస్తులు దూరంగా పారిపోతున్నారు, నీ దగ్గరికి కూడా నీ స్నేహితులు, బంధువులు ఎవరు కూడా రావడం లేదు, నీ భార్య నేను కూడా రాలేను, నీకు సేవ చేయలేను, నీకు పరిచర్య చేయలేను, నిన్ను సమీపించలేను, ఇక నువ్వు చచ్చిపోతే మంచిది, చచ్చిపో. అప్పుడు అన్నాడు యోబు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు, దేవుని నుండి మనం మేలైన కీడు మాత్రము అనుభవింపతగదా. పౌలు అంటాడు, నా కొరకు యేసు ప్రభు ఇన్ని గాయాలు, ఇన్ని శ్రమలు పొందుకున్నాడు, ఆయన కొరకు నేను ఈ శ్రమలను సంతోషంగా సహిస్తాను. ఈ చెరసాల్లో బంధించబడినందుకు దేవానికి స్తోత్రం, అందుకు యోగ్యులుగా మమ్మల్ని ఎంచినందుకు అని అపోస్తలులు చెప్పి సంతోషించి బంధకాలను విడిపించుకుని బయటపడ్డారు. గొప్ప కార్యాలు రుచి చూడగలిగినారు. దేవుని కొరకు, మన కొరకు ఆయన అంతగా హింసించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, సిలువలో నలగొట్టబడ్డాడు, రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. అట్టి మన దేవుని కొరకు మనం కొంచెం పౌలులాగా కొద్దిగానైనా శ్రమపడి దేవుణ్ణి ఆనందింపజేద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అందుకొరకు మనం ఏం చేయాలి? అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం ప్రకారంగా, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందుడి. మనం రక్షణ పొందాలంటే ఎవరికి వేరైపోవాలి? పాపులకు వేరుగా మనం ఉండాలి. అవిశ్వాసులకు విశ్వాసులతో ఏమి పొత్తు, వెలుగు సంబంధులకి చీకటితో ఏమి పొందిక? ఈ ప్రశ్నలు మనకున్నాయి బైబిల్లో. కాబట్టి మనకు తెలిసినది పైన మాట ఏమిటంటే, పాపులకు మనం వేరుగా ఉండి జీవించాలి.
ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడు అంటున్నాడు. అంటే పాపులు ఈజ్ ఈక్వల్ టు మూర్ఖులు అనేది అర్థమవుతుంది అక్కడ. వాళ్ళకి ఎంత చెప్పినా వినరు, వారికి ఎంత చెప్పినా వినరు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. అరే చూడరా 4 కాళ్ళు ఉన్నాయంటే ఇంకా అలాంటి మూర్ఖులు అన్నమాట. యేసు ప్రభు దగ్గరికి యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే దేవాలయపు ప్రతిష్ఠా పండుగ జరుగుతూ ఉండగా యేసు ప్రభు వెళ్ళాడు. ఎవరు ఆయన గుర్తించలేదు. యేసు మందిరంలోనికి వెళ్ళి నన్ను ఎవరు గుర్తించలేదు, పలకరించలేదు అని చెప్పి మరలా బయటికి వచ్చి సొలొమోను మంటపం దగ్గర ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని ఆలయంలో కొంతమంది యేసు ప్రభుని చూసి కొంతమంది బయటికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఎంతవరకు నీవు మమ్మల్ని పెడతావు, నీవెవరో మాకు చెప్పు అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పవచ్చు, మీరు నిరీక్షించే మెస్సియాను నేనే అని చెప్పవచ్చు. సమరయ స్త్రీకి చెప్పినట్టుగా చెప్పొచ్చు కదా. కానీ ఎందుకు చెప్పలేదు? ఆయన ఏం చెప్పాడు? వాళ్ళందరినీ చూశాడు, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయలే, ఆయన మందలో చేరిన వారు కాదు వాళ్ళు. వాళ్ళందరినీ చూసి ఆ విషయం గ్రహించి, మీరు నా మందలో చేరిన వారు కాదు గనక నేను మీకు చెప్పినా మీకు అర్థం కాదు, వినరు, వెళ్ళిపోండి అన్నాడు. ఎవరు వాళ్ళు? మూర్ఖులు. స్వయంగా యేసు ప్రభువే సత్యం చెప్పినా నమ్మలేని, వినలేని, గ్రహించుకోలేని, అంగీకరించలేని పరమ మూర్ఖులు అన్నమాట. అలాంటి బ్యాచ్ ఉంది మన సమాజంలో. తప్పుడు బోధకుల యొక్క మినిస్ట్రీకి మనం వేరైపోవాలి, అబద్ధ బోధకుల యొక్క పరిచర్యకి మనం వేరైపోవాలి, లేకపోతే మనకు రక్షణ లేదు. తర్వాత ఇట్టి వారిని భూమి మొయ్యలేదు, భూమిని వణికించేటటువంటి వారు. తర్వాత భూమిని వణికించేవాడు, మరి భూమి మొయ్యలేనటువంటి వారిలో రాజరికమునకు వచ్చిన దాసుడు మొదటివాడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు రెండోవాడు, మూడవది కంటకురాలై ఉండి పెళ్లి అయిన స్త్రీ. కంటకురాలై ఉండి పెళ్లి అయిన స్త్రీ. పెళ్ళి అయ్యేదాకా ప్రభువుని ఎలాగ సంతోషపెట్టుదమా అని ఆలోచన చేస్తుందట. పెళ్ళి అయిన తర్వాత భర్తను ఎలాగ సంతోషపెట్టుదమా అని ఆలోచన చేస్తారట. అందుకంటాడు పౌలు, మీరు నాలాగా ఒంటరిగా పెళ్లి చేసుకోకుండా ఉండండి, ప్రభుని ఎలాగ సంతోషపెట్టుదామా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాము అని. కానీ ఇక్కడ పెళ్లి అయిన కంటకురాలైన స్త్రీ. కంటకురాలు అంటే తుంటరిది అని అర్థం. కంటకురాలు అంటే తుంటరిది. సరే, ఒక్క వచనం చెప్తాను, టైం లేదు మనకు. ఒక వచనం చెప్పి మనం తర్వాత వచనానికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 25-26 వచనాలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 25-26 వచనాలు. వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సును నిలిపితిని. మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఊర్ల వంటి మనస్సు బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. కంటకురాలైన స్త్రీని భూమి మొయ్యలేదు, భూమిని వణికిస్తుంది. ఎందుకంటే అంత తగాదా. పెళ్ళైపోయింది, భర్త బాధ్యత చూసుకుంటాడు, ఇక ఏం పని లేదు, ఇక అయితే. కాబట్టి భూమి మొయ్యలేదు, భూమిని వణికించే వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. చివరిగా మిగిలిపోయిన వారు ఒకరున్నారు. ఈ ఒకరు ఎవరంటే భూమిని మాత్రం వణికించరు కానీ భూమి మొయ్యలేదు. భూమి మొయ్యలేనటువంటి వ్యక్తి, కానీ భూమిని వణికించినటువంటి వ్యక్తి నాలుగవ వారు. ఎవరు వారు? నాలుగవదిగా ఎవరి పేరు చెప్పబడింది అక్కడ? యజమానురాలికి హక్కుదాసురాలైన దాసి. పాపం ఇది ఇంటి వరకే పరిమితం. దాసురాలు యజమానురాలకి హక్కుదారురాలైంది. ఎంతవరకు లిమిట్ అది? ఆ ఇంటి వరకే. కానీ భూమిని వణికించలేదు. అయినా కానీ అలాంటి వారిని భూమి మొయ్యలేదు. ఉదాహరణకి అబ్రహాము శారాల దగ్గర ఒక దాసి ఉంది, మనకు తెలుసు. ఆదికాండం 16వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగం నేను చదువుతాను. ఆదికాండం 16వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. కాబట్టి అబ్రాహాము కనాను దేశములో 10 ఏండ్ల కాపురం ఉన్న తరువాత అబ్రాహాము భార్య అయిన శారై తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలును తీసుకుని తన పెనిమిటైన అబ్రాహామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతిని అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాన్ని
నీచమైనదాయను. అప్పుడు సారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకు ఇచ్చితిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా. కానీ అబ్రహాముతో నేను చక్కటి మాటలు చెప్పింది సారమ్మ. ఎంత మంచి మాటలు చెప్పింది! నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చుమని న్యాయాధిపతిని అడిగింది. కాబట్టి ఇదిగో నేనే నీకు ఇచ్చింది హాగరుని. ఇప్పుడు ఆ హాగరు గర్భవతి అయిన తర్వాత దాని దృష్టికి నేను నీచమైన దానిగా కనబడుతున్నాను. దాని యజమానురాలను నేను, ఎందుకంటే ఇప్పుడు అది హక్కుదారురాలైందిగా, గర్భవతి అయింది, నేను నీకే భారీగా ఇచ్చాను, నాతో సమానమైన యజమానురాలు అయింది. ఇప్పుడు అది పైగా గర్భవతి అయింది, నాకు ఇంకా గర్భం రాలేదు. కాబట్టి అది దాని దృష్టికి నేను నీచమైన దానిగా ఉన్నాను. వచ్చేసిందా కుటుంబంలో కలహాలు వచ్చేసాయా? కుటుంబం వరకే, ఇంటిని వణికిస్తుందేమో కానీ భూమిని వణికించదు. కానీ అలాంటి వారిని కూడా భూమి మోయలేదు అంటూ ఉన్నది. కాబట్టే సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఆ మాటలు చెబుతున్నాడు. భూమిని వణికించున్నవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాచుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెళ్ళి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. వీరందరూ కూడా భూమి మీద వారు ఏమై ఉన్నారో గ్రహించని కారణాన మహారాజు అయినటువంటి దేవుని భూమి మీద వారు భూమిని వణికించువారుగాను, భూమి మోయలేని వారుగాను ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని బట్టి దేవుడు ఆనాడు జలప్రళయం రప్పించాడు, నేడు విపత్తులు, వైరస్లు రప్పిస్తూ ఉన్నాడు. కనుక ఎవరికి వారు ప్రపంచవ్యాప్తంగా మన జీవితాలను సరి చేసుకోగలిగితే, ఇదిగో ఈ ఇంటిలో నేను యజమానిని, ఆ ఇంటిలో నేను బంధువుడను, ఈ ఇంటిలో నేను స్నేహితుడిని చక్కగా వ్యవహరిస్తూ ఉన్నాం. అలాగే ఈ భూమి మీద నేను దేవుని బిడ్డను, ఈ భూమి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, ఈ భూమిని నేను సంరక్షించాలి. ఎందుకంటే నా దేవుడు మహారాజు అయి ఉన్నాడు. కనుక ఈ భూమి నేను వణికించినట్లుగా ఉండకూడదు, అది మోయలేని స్థితిలో నేను ఉండకూడదు. కాబట్టి నేను నా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి, కాబట్టి నేను నా యొక్క అహమును విడిచిపెట్టాలి అని మనం తీర్మానం చేసుకోవాలి. దేవునికి తగిన బిడలముగా, దేవుని పిల్లలముగా మన జీవితాలను మార్చుకోగలిగితే దేవుడు మనల్ని బట్టి 10 మంది నీతిమంతులను బట్టి పట్టణాలను కాపాడుతానని చెప్పిన దేవుడు మనల్ని బట్టి మన పట్టణాలు కాపాడబడతాయి. మన నెల్లూరు పట్టణం ఫ్రీ మాస్క్ అయిపోతుంది. మన జీవితాలు మార్చుకోగలిగితే, మన సంఘం అంతా కూడా మారగలిగితే పూర్తిగా మన సంఘాన్ని బట్టి నెల్లూరు పట్టణం ఫ్రీ మాస్క్ అయిపోతుంది. కరోనా ఉన్నది ఈ పట్టణంలో, అది మన చేతిలో ఉంది. ఎందుకంటే దేవుడు ఇదిగో ఈ నెల్లూరు పట్టణంలో నా బిడ్డలు ఎంతమంది ఉన్నారు, వారికి కష్టం రాకూడదు, వారికి నష్టం రాకూడదు. కాబట్టి వారిని బట్టి దేవుడు, మనల్ని బట్టి దేవుడు ఈ పట్టణాన్ని కాపాడుకుంటాడు మనల్ని. ఆయన మన మంచి కాపరి, ఆయన బాధ్యత. కాబట్టి పండగల దినాలు సమీపిస్తూ ఉన్నాయి. అలాగే మరొక పక్క కరోనా గురించిన ఆందోళన. ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు మరొకసారి దేవునికి సమర్పించుకుందాం. 139వ కీర్తనకారుడు చెప్పినట్లుగా, అయ్యా ఇంకా నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే దాన్ని తొలగించి నిత్య మార్గమున నన్ను నడిపించు. దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా మనం పరిశీలన చేసుకుందాం. మన ఆలోచనలు కావచ్చు, మన యొక్క అలవాట్లు కావచ్చు, మన క్రియలు కావచ్చు, మన దురాశలు కావచ్చు, వాటన్నిటిని పరిశీలన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరేపిస్తాడు. రోమపత్రిక 2:4 నేను చెప్తుంటాను కదా, దేవుని అనుగ్రహైశ్వర్యము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక నీ హృదయ కాఠిన్యమును బట్టి, మార్పు చెందని నీ యొక్క హృదయ కాఠిన్యమును బట్టి దేవుని ఉగ్రతను నీకు నీవే సమకూర్చుకొనుచు ఉన్నావు. నాడు వారు మన్నాను సమకూర్చుకున్నారు, నేడు మనం దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటే ఎట్లా? మనం కూడా మన్నాను సమకూర్చుకోవాలి కానీ దేవుని ఉగ్రతను సమకూర్చుకోకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ భూమి మీద మీరు మహారాజు అయి ఉంటూ ఉండగా మేము మీ బిడలముగా నా తండ్రి మా బాధ్యతను మేము ఎరిగిన వారమై
ప్రభువా, మా ఇంటిలో మేము ఏమై ఉన్నామో చక్కగా గ్రహించి వ్యవహరిస్తూ ఉన్నాం. అందును బట్టి మీకు వందనా స్తోత్రములు. అలాగే సంఘములో మేము ఏమై ఉన్నామో చక్కగా గ్రహించి వ్యవహరిస్తూ ఉన్నాం. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభువా, సమాజంలో మేము ఒక పౌరులముగా చక్కగా గ్రహించుకొని వ్యవహరిస్తున్నాం. మీకు వందనా స్తోత్రములు. అలాగే ఈ భూమి మీద మేము ఏమై ఉన్నామో అది కూడా మేము చక్కగా గ్రహించుకొని నీకు ఇష్టమైన బిడ్డలముగా మా జీవితాలు మార్చుకొని నీ చేత దీవించబడ్డానికి సహాయం చేయి. ఒకవేళ మాలో మూర్ఖత్వం ఉన్నదేమో, ఒకవేళ మేము యజమానులముగా మేము భావిస్తున్నామేమో. ఒకనాడు సాతానుడు నీకు నా ప్రభువా వాడు పరిచారకుడు లూసిఫర్, కానీ వాడు నీకంటే ఎక్కువగా సింహాసనం ఎత్తున వేసుకోవాలనుకున్నాడు. అంటే వాని యజమానుడు అయిన నీకే వాడు ఎసురు పెట్టే పరిస్థితి వచ్చింది కనుక వాడు పతనమైనాడు. అలాగే నా ప్రభువా హాగరు మరి సారైకి పోటీదారుగా వచ్చిన కారణాన ఇంటి నుంచి తరిమి వేయబడింది. అలాగున ప్రభువా మేము కూడా నా తండ్రి అలాగున హెచ్చించబడకుండా నీకు తగిన బిడ్డలముగా దీన మనసు కలిగిన వారం ఉండడానికి సహాయం చేయండి. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. భూమిని వణికించు వారముగా కాకుండా, భూమి మోయలేని వారముగా కాకుండా, ఈ భూమికి వెలిగిచ్చు వారముగా, ఈ భూమికి ఉప్పు వంటి వారముగా, ఈ భూమి మీద మేము దీవెనకరమైన వారముగా ఉన్నట్లుగా మా జీవితాలను మార్చమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబును, పరలోక జీవంబు మనకబును.